జనరేషన్లో ఏంటంటే పాతకాలంతో పోల్చుకుంటే ఇప్పుడున్న అమ్మాయిలు అన్నీ బికాస్ వాళ్ళ ఎడ్యుకేషన్ వల్లనో వాళ్ళ జాబ్ పర్పస్ వల్లనో వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి డిలేడ్ మ్యారేజ్ అనేది మనం చూస్తున్నాం. సో పూర్వం ఏంటంటే 25 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు అయిపోయేవి, పిల్లలు కూడా మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏంటంటే 30 ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు అనేవి జరగట్లేదు, చాలా లేట్ మ్యారేజెస్ అవుతాయి. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అని చెప్పేసో, స్టడీ పర్పస్, ఎడ్యుకేషన్, జాబ్ పర్పస్ వాళ్ళకు గ్యాప్ కూడా ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్లోకి వెళ్ళినప్పుడు దానికి రిలేటెడ్ సమస్యలు ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ సమస్య, అంటే ప్రెగ్నెన్సీ త్వరగా రాకపోవచ్చు. తర్వాత ఏంటంటే విత్ ఏజ్ ఓవం అంటే ఎగ్ ఒక క్వాలిటీ, ఎగ్ క్వాంటిటీ అనేది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఎగ్ క్వాలిటీ చేంజెస్ అవ్వడం వల్ల బేబీస్లో, అంటే గర్భంలో ఉన్న బేబీస్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అవి ఉన్నాయి. సో అడ్వైజ్ ఏమి ఇస్తాము అంటే, ఐ నో ఎడ్యుకేషన్ చాలా అవసరము, మనము ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడం కూడా అవసరము. కానీ చాలా వరకు ఈ 30 సంవత్సరాల లోపు మ్యారేజెస్ చేసుకొని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. ఎందుకంటే ఆ 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత చాలా రకాల మెడికల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తొందరగా మ్యారేజెస్ అనేది చేసుకోవడం అనేది చాలా అవసరము. ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళు మెంటల్లీ అదొక ఫిక్స్, అంటే వాళ్ళు ఎలా అంటే నార్మల్ డెలివరీ అవ్వాలి, సిజేరియన్ నార్మలీ అవ్వాలి అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి థాట్స్ ఉంటే ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అవ్వడం చాలా అవసరం. సో మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎంత పైనైనా నేను భరించగలను, నేను నార్మల్ డెలివరీ చేయించుకుంటానన్న ఒక ధైర్యము, ఒక కాన్సెప్ట్, ఒక ఎయిమ్ వాళ్ళకి డిజైర్ అనేది ఉండాలి. సో వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నుంచి యాంటీనేటల్ చెకప్స్లో రెగ్యులర్గా విజిట్స్ అవ్వడము, డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వడము, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం. అంటే ఫస్ట్ నుంచి, అంటే మీకు ఇతరత మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత కాంప్లికేషన్స్ లేనప్పుడు ఫిజికల్గా చాలా మంచిగా యాక్టివ్గా ఉండడం వల్ల దానివల్ల నార్మల్ డెలివరీకి చాలా వరకు దోహదపడుతుంది. డైటరీ చేంజెస్ కూడా, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కాంటెంట్ ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బేబీ యొక్క వెయిట్ ఎక్కువగా పెరగడం, మదర్ వెయిట్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడము, ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉండడము, మంచి యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా డెఫినెట్గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. అదే కాకుండా డెలివరీ పెయిన్స్ టైంలో ఓపిక్గా, పేషెన్స్గా, నొప్పులు వచ్చినా నేను భరించగలుగుతాను అనే కాన్సెప్ట్ వాళ్ళకి మెంటల్లీ అది లోపల ఫిక్స్ అయిపోయి ట్రై చేస్తే డెఫినెట్గా నార్మల్ డెలివరీ అవుతుంది.